బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 14 సీట్ల లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఎలాగైనా ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రచార పర్వాన్ని తన భుజాలపై వేసుకున్నారు సీఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కేరళలో వాయనాడ్లో ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి వారు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రేపటి నుంచి మే 11 వరకు తెలంగాణలో ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు 15 రోడ్ షోలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో కనీసం 3 చోట్ల సీఎం సభ నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. రేపు మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి రేవంత్ వెళ్లనున్నారు. సాయంత్రం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రచారంలో 100 రోజుల ప్రభుత్వ పాలనను వివరిస్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ పై కీలకమైన బాధ్యతలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ వాగ్దాటిగా మాట్లాడతారు. తూటా లాంటి మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. పదులైన విమర్శలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట. దాంతో రేవంత్కు నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలకమైన బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, వచ్చే ఎన్నికల్లో 14 సీట్ల లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్లోని కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల మీద పూర్తిగా ఫోకస్ చేసింది. తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిలో భాగంగానే 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో దాదాపు 14 పైగా పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనేటటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా ఇప్పటికే పార్టీ నియమించింది. ఆయన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా ఉందో అటు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం ఓవరాల్ గా 7 రాష్ట్రాల నుంచి ఆయన ప్రచారాల్లో భాగం కావాలనేటటువంటి విజ్ఞప్తులు కూడా ఆయనకు రావడం అనేది జరిగింది. అయితే దీంతో పాటుగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రావడం ఎంత ముఖ్యం, దాంతో పాటుగానే రేవంత్ రెడ్డి కీలకంగా పిసిసిగా ఉన్న తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది. ముఖ్యంగా రేపు ఇప్పటికే 2 రోజుల పాటు ఇవాళ కూడా వాయనాడ్ లో ప్రచారం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ కు చేరుకుంటారు. రేపటి నుంచి వరుసగా మే 11వ తేదీ వరకు కూడా వరుస ప్రచారంలో దూసుకుపోనున్నారు. సుడిగాలి పర్యటన చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన కీలకంగా కృషి చేయనున్నారు. రేపు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కిందికి వస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కూడా భాగం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలనేటటువంటి భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే దాదాపుగా ఇప్పటికే ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వరుస సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే రేపు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు కాబట్టి అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం కూడా మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి బజాం నాయక్ అక్కడ బరిలో దింపింది కాంగ్రెస్ పార్టీ. ఆయన నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఎల్లుండి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముద్రాజ్ నామినేషన్ కార్యక్రమాల్లో అలాగే కార్నర్ మీటింగ్ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండనుంది. ఆ అనంతరం ఆయన కర్ణాటక ప్రచారంలో భాగం కానున్నారు. 20వ తేదీన ఆయన సాయంత్రం కర్ణాటక ప్రచారంలో కూడా పాల్గొంటారు. అనంతరం 21వ తేదీన భువనగిరి నియోజకవర్గం ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన సన్నిహితుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి పట్టుబట్టి ఆ టికెట్ ఇప్పించారు కాబట్టి ఆ గెలుపు బాధ్యతలు మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు అలాగే సమన్వయంతో నడవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగి వచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే ఆ 21వ తేదీన
చామల కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించబోయేటటువంటి భారీ ర్యాలీ 1,00,000 మందితో, దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క నామినేషన్ వేసే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం 22వ తేదీన ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆత్రం సుగ్నా వేసే నామినేషన్ కార్యక్రమంలో ఆ అనంతరం నిర్వహించేటటువంటి బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. 23వ తేదీన నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మల్లు రవి బహిరంగ సభ ఉంటుంది అక్కడ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో. ఆ సభలో కూడా పాల్గొన్నారు. అనంతరం 24వ తేదీన జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సురేష్ శెట్కర్ ఆయన నిర్వహించేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం వరంగల్ లో నిర్వహించేటటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో భాగమైనటువంటి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఈ యొక్క ఉన్న టైంలో ప్రచారం మే 11వ వరకు ముగుస్తుంది కాబట్టి నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభలు 2 నియోజకవర్గాలకు కలిపి పోటీ ఉండేలా ప్లాన్ చేస్తా ఉన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 3 బహిరంగ సభలు, ఒక రోడ్ షో లేదా కార్నర్ మీటింగ్ ఉండే విధంగా కూడా ప్రణాళికలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలైనటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రచారానికి వెళ్ళనున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అయితే కృషి చేస్తా ఉన్నారు. ఇప్పటికే సమీక్ష నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించిన అనంతరం కూడా ఇప్పటికే రేపటి నుంచి వేసేటటువంటి నామినేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఆయన పాల్గొంటూ కూడా అటు బీఆర్ఎస్ పాలనను ఇటు బీజేపీ పాలన తెలంగాణకు ఏం చేయలేదు, అలాగే 100 రోజుల కాంగ్రెస్ పాలన కూడా తెలంగాణ ప్రజలు రిఫరెండంగా భావించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. సోని. రైట్, థ్యాంక్ యూ రాజు.